హాయ్ ఫ్రెండ్స్, మీరైతే తిరుపతి సర్వదర్శనానికి ప్లాన్ చేసుకున్నట్టయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే నేను రీసెంట్గానే తిరుపతి మెట్ల ద్వారా ఎక్కి సర్వదర్శనం చేసుకొని వచ్చాను. నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా వీడియో చేసి పెడుతున్నా. మేబీ ఇది మీకు యూజ్ అవ్వచ్చు, చూసేయండి. లెట్స్ గో. ప్రజెంట్ అయితే భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడైతే మనకి ఎస్ఎస్డి టోకెన్స్ అనేవి ఇస్తారు. సో ఈరోజు టోకెన్స్ ఇస్తే మనకి రేపు కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ దర్శనం వస్తుంది. ఇక్కడ క్రౌడ్ చూసారు ఎలా ఉందో, ఇదంతా క్రౌడ్ అనమాట. సో ఒకసారి అందరినీ లోపలికి పంపిస్తారు, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మనకి ఇలాగ అలిపిరి మెట్లకి వెళ్ళే దారిలోని లగేజ్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ మన లగేజ్ అంతా డిపాజిట్ చేసేసుకుంటే వాళ్ళే కొండ మీద తీసుకొస్తారు. ఇదంతా ఫ్రీనే. ఇక్కడ నుంచి అయితే అందరూ ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు. ఇక్కడ చూడండి, మా వైఫ్ వెళ్ళి కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళింది. అక్కడ పక్కనే మెట్లు ఉంటాయి, చూసారు కదా. తర్వాత ఇక్కడ హారతి వెలిగిస్తారు. హారతి వెలిగించి అందరూ నడవటం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ నుంచి అనేవి అలిపిరి మెట్లు స్టార్ట్ అవుతాయి. మేమైతే టోకెన్స్ కోసం ఏం వెయిట్ చేయలేదండి, డైరెక్ట్గా మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసాము. సర్వదర్శనంకి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. సో అరౌండ్ 8:30 అవుతుంది. మేము మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసి చూడాలి ఎంత టైం అవుతుందో మరి. ఓం నమో వెంకటేశాయ. సో ఈ ప్లేస్ అయితే చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు అది అక్కడి నుంచి పంపించట్లేదు, ఈ పక్క నుంచి పంపిస్తున్నారు. దాదాపు ఒక 20 మినిట్స్ అయింది. 20 మినిట్స్ అయిన తర్వాత ఒక 1000 స్టెప్స్ అయితే ఎక్కగలిగాము. చూడండి, 1000 స్టెప్ అది. దీని తర్వాత నా పొజిషన్ చూడండి ఎలా ఉందో. 1000 మెట్లకి ఇలా అయిపోయాను నేను. అసలే మనకి ఫిట్నెస్ అలాంటివి ఏం చేయం కదా. అలా ఒక షాప్ దగ్గర ఆగి డ్రింక్స్ బ్రేక్ అయితే తీసుకున్నాం. మళ్ళీ అక్కడి నుంచి నడవడం స్టార్ట్ చేసాం. ఫస్ట్ 1000 మెట్లు అయితే 20 నిమిషాలు ఎక్కేసానండి. బట్ తర్వాత 1000 మెట్లు ఎక్కడానికి మాత్రం 40 నిమిషాలు పట్టింది. చూడండి, ఇప్పుడు 2000 స్టెప్ దగ్గర ఉన్నాము. ఇక్కడి నుంచి అలా నడుస్తున్నాం. ఈ 2000 స్టెప్స్ దాటిన తర్వాత నుంచి మనకి ఫ్లాట్గా ఉంటుందండి, మెట్లు ఉండవు ఎక్కువ. సో అలా ముందుకెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లోని ఇలా రాళ్ళ మీద రాళ్ళు పెట్టి అందరూ ఇల్లులా కడతా ఉంటారు. ఇప్పుడు మా వైఫ్ కూడా వెళ్ళింది చూడండి, మా కోసం పెద్ద ఇల్లే కడుతుంది. తర్వాత మీకు ఇక్కడే కొంచెం ముందుకెళ్తే మాకు ఇలా జింకలు అవి కనిపించాయి. ఇప్పుడు చాలామంది వాటికి ఫీడ్ చేస్తున్నారు. అక్కడ ఫీడ్ చేయొద్దు అని రాసినా కూడా మళ్ళీ మన వాళ్ళు తెలుసు కదా, ఫీడ్ చేస్తూనే ఉంటారు. వీటి వల్లే మళ్ళీ వెనకతలు పుల్లు వేస్తాయి. కొంచెం ముందుకెళ్తే చూడండి, దుప్పి కూడా కనిపించింది మాకు. ఇక్కడ నుంచి అలా ముందుకెళ్తుంటే ఏదో ఒక విగ్రహం కానీ గుడి కానీ కనిపిస్తూ ఉంటుందండి. ఇది చూడండి, ఇక్కడ అలా ముందుకెళ్ళిన తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. ఇది చాలా ఫేమస్, అందరూ రీల్స్లో అది చూసే ఉంటారు. అలా ముందుకెళ్తే మనకైతే ఘాట్ రోడ్ వచ్చేస్తుందండి. ఈ ఘాట్ రోడ్లో మనం ఆల్మోస్ట్ ఒక 5-6 కిలోమీటర్స్ అయితే నడవాలండి. అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మీకు లెఫ్ట్ సైడ్లోని ఒక తలుపు లేని గుడి అయితే కనిపిస్తుందండి. దీన్ని అక్కగార్ల గుడి అంటారంట. బట్ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇది అక్కగారులు కాదండి, వీరు స్వామివారికి వీళ్ళు చెల్లెళ్ళు అవుతారంటండి. అలాగే వీరిని గ్రామ దేవతల కింద కొలుస్తారంటండి. ఎందుకంటే ఇక్కడి నుంచే స్వామివారి గ్రామం స్టార్ట్ అవుతుందని చెప్తారు. తర్వాత వచ్చేది మోకాళ్ళ పర్వతం అండి. ఇక్కడ భక్తులందరూ కూడా కొన్ని మెట్లైనా సరే మోకాళ్ళ పైన ఎక్కడానికి చూస్తారండి. కొంతమంది అయితే మొత్తం అన్ని మెట్లు కూడా ఎక్కడం చూశానండి నేను మోకాళ్ళతోనే. ఇక్కడ నేను కూడా ఒక 11 మెట్లు అయితే ఇలా మోకాళ్ళ మీద ఎక్కానండి. ఇక్కడ దాకా వస్తే ఇంక మనం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినట్టేనండి. ఇక్కడ నుంచి మళ్ళీ మెట్లు స్టార్ట్ అవుతాయి. మన ఘాట్ రోడ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. మనం మోకాళ్ళ పర్వతం దాటామంటే మనం 3000 స్టెప్స్ కంప్లీట్ అయిపోతాయండి. మాకు ఈ 2000 మెట్ల నుంచి 3000 మెట్ల దగ్గరికి రావడానికి దాదాపు ఒక 2.5 గంటల పైన పట్టిందండి. ఎందుకంటే మధ్యలో మనకి మెట్లు ఏమి ఉండవండి, మొత్తం అంతా ఫ్లాట్గా ఉంటుంది. తర్వాత మనకి ఘాట్ రోడ్ ఉంటుందండి. ఇది నడవడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో ఫైనల్గా అయితే మేము 3550 మెట్లు కూడా కంప్లీట్ చేసామండి. ఆల్మోస్ట్ 8:30కి స్టార్ట్ అయితే మాకు 1 దాటిందండి మెట్లన్నీ ఎక్కడానికి. మీరు సింగిల్గా కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్తే మీరు ఇంకా తొందరగానే ఎక్కొచ్చండి. మేమైతే ఫ్యామిలీస్తో వెళ్ళాము, అందుకే మాకు ఇంత టైం పట్టింది. చూడండి, ఇలా పైకి వచ్చేసాము. పైకి వచ్చాక మా వాళ్ళందరినీ లగేజ్ కోసం జిఎన్సీ కౌంటర్ దగ్గరికి అయితే పంపించామండి. తర్వాత నేనైతే సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళానండి రూమ్స్ కోసం. ఇలా లైన్ అయితే చూడండి ఎలా ఉందో. ఆ రోజు కొంచెం పర్వాలేదండి, బాగానే ఉంది. ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత నాకైతే ఇలా టోకెన్ అయితే ఇచ్చారండి రూమ్స్ కోసం. మళ్ళీ ఒక 5 అవర్స్ అయితే పట్టిందండి నాకు మెసేజ్ రావడానికి. ఫైనల్గా రూమ్ అలర్ట్ అయిన తర్వాత అందరం వెళ్ళి ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయిపోయి ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా దర్శనం కోసం తినేసి వెళ్దామని ఆ వెంగమాంబకి వెళ్ళిపోయాము. వెంగమాంబలో శుభ్రంగా తినేసి అక్కడి నుంచి లేపాక్షి సర్కిల్కి వచ్చేయాలండి. ఈ లేపాక్షి సర్కిల్లో లెఫ్ట్ సైడ్లో మనకైతే దర్శనానికి వెళ్ళడానికి బస్సెస్ ఆగుతాయండి. బస్సెస్ చూడండి ఎలా ఉన్నాయో. బస్సు ఎక్కిన తర్వాత ఇంకా డైరెక్ట్గా మేము సర్వదర్శనం లైన్లోకి అయితే వెళ్ళిపోయాము. లైన్ అయితే అప్పుడు కొంచెం ఫాస్ట్గానే కదిలింది, చూడండి ఎలా ఉందో. అలా లైన్లోకి వెళ్ళిన తర్వాత మాకు ఎక్స్పెక్టెడ్ దర్శనం టైం అయితే 24 గంటలు చూపించిందండి. లైన్ కూడా ఆ రోజు కొంచెం రద్దీ బాగానే ఉన్నట్టు కనిపించింది. చూడండి ఎంతమంది నడుస్తున్నారో మా ముందు. తర్వాత అలా ఒక 2 అవర్స్ నడిచిన తర్వాత ఇలా షెడ్లో అయితే ఉంచేశారండి.
షెడ్ నుంచి రిలీజ్ చేశాక అలా కొంచెం ముందుకెళ్ళక టైం ఆల్మోస్ట్ 1 అయిందండి. అప్పుడైతే మేము ఫోన్ కౌంటర్స్ దగ్గరికి వచ్చాము, ఫోన్స్ అన్నీ పెట్టేసాము. అలా ముందుకెళ్ళాక మళ్ళీ మమ్మల్ని అయితే కంపార్ట్మెంట్లో పెట్టారండి అరౌండ్ 1:30కి. అలా మార్నింగ్ 8:30 దాకా కంపార్ట్మెంట్లో ఉంచారండి. 8:30కి రిలీజ్ చేశారు. 8:30కి రిలీజ్ చేస్తే మాకు ఆల్మోస్ట్ దర్శనం కంప్లీట్ అవ్వడానికి మార్నింగ్ 10:30 అయిందండి. తర్వాత అయితే మా వాళ్ళందరూ వెళ్ళి ప్రసాదం అయితే తీసుకున్నారు. ప్రసాదం తీసుకున్న తర్వాత ఇంకెలాగో టైం అయిందని మళ్ళీ వెంగమాంబకి వెళ్ళిపోయామండి లంచ్ చేద్దామని. తర్వాత వెంగమాంబలో అయితే తృప్తిగా భోజనం చేస్తామండి. భోజనం చేసి ఇంకెక్కడి నుంచి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళిపోయి శుభ్రంగా పడుకుని పోయారు, అందరూ కూడా బాగా అలసిపోయినారు. తర్వాత మళ్ళీ నైట్ అయితే గుడి దగ్గరికి వచ్చాము. ఇక్కడ చూడండి భజనలు చేస్తున్నారు. భజనలు తర్వాత కోలాటం ఇవన్నీ చూసుకొని మళ్ళీ స్వామివారి సన్నిధిలో కొంచెంసేపు ప్రశాంతంగా కూర్చొని అప్పుడు ఇంకా నైట్ మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయామండి. ఇక్కడతో మా తిరుపతి ట్రిప్ అయితే పూర్తయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గోవిందా గోవిందా.